కావలికి ముఖ్యమైన ఏవేవి ప్రాజెక్టు గతంలో మేము తీసుకొచ్చామో అవి కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఈనాడు ఎమ్మెల్యే గారి మీద ఉంది. వాటిలో ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి మరీ మేము ఎందుకు పదే చెబుతున్నామంటే అవి ఎక్కడ విస్మరిస్తే మన కావలి రైతాంగం నష్టపోతుంది, మన కావలి నియోజకవర్గ ప్రజలు నష్టపోతారు. ఆ విధంగా నష్టపోకూడదు. మన కావలి నియోజకవర్గ ప్రజలకి మంచి జరగాలి అనే పదే మేము గుర్తు చేస్తున్నాం. తప్పకుండా వాటన్నింటి కూడా నెరవేర్చాలని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్ గా మనం చెప్పుకోదగ్గవి అటు రామాయపట్నం పోర్టు, ఇటు ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా కొన్ని రోడ్లు వేయడం జరిగింది. ముఖ్యంగా కావలి బైపాస్ కెనాల్, సంగం బైపాస్ కెనాల్ చాలా ముఖ్యమైనది. దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అరకొరగా మిగిలిన పనులని డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ అవి కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం. కరుగమ్మ బ్రిడ్జి కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మన దుత్తూరు నుంచి మద్దుపడ దాకా జరుగుతున్న రోడ్డుని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. అది వీలైనంత తొందరగా కూడా కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనం కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అది కూడా చేయాలి. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ వస్తున్నాయని హడావుడిగా 2019లో మన ఎయిర్పోర్ట్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కావలి పట్టణానికి దగ్గరలో తీసుకురావాలని చూశారు. ఫారెస్ట్ భూములు ఇబ్బంది వల్ల అది మళ్ళా పోస్ట్ పోన్ అవడం జరిగింది. మళ్ళా దగదత్తికే ఇస్తామని మన విజయసాయి రెడ్డి గారు ఆనాడు ప్రామిస్ చేస్తున్నారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ దగదత్తి ఎయిర్పోర్ట్ ని చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని వీలైనంత తొందరగా మన జిల్లాకి ఆ ఎయిర్పోర్ట్ వచ్చేలాగా దగదత్తిలో వచ్చే విధంగా చేయాలనేది మా అందరి ఆశ, అభిమతం. కాబట్టి దీన్ని కూడా ఎమ్మెల్యే గారు వీలైనంత తొందరగా దాన్ని ప్రారంభించి కంప్లీట్ చేసే విధంగా చేయాలని కోరుతా ఉన్నాం. కాబట్టి వీటన్నిటితో పాటు కావలి ట్రంక్ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తే మనకి బాగుంటుందని తెలియజేస్తాను. మా హయాంలో కొన్ని వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇన్కంప్లీట్ గా కొన్ని ఉన్నాయి, కొన్ని శాంక్షన్స్ కి పంపిస్తున్నాయి, కొన్ని ఫైనాన్స్ దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తే మన కావలి నియోజకవర్గ ప్రజలకి మంచి జరగాలన్నది మా అభిమతం. అందుకే పదే మేము గుర్తు చేస్తున్నాం. ఈడ ఎవరు కూడా ఎవరిని మేమేమి ప్రత్యేకించి మేము వారినేమి కించపరచడం లేదు. అదేవిధంగా ఆ వర్క్స్ కావాలనే మేము కోరుతా ఉన్నాం. కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా అయితే కావలి నియోజకవర్గానికి మంచి జరగద్దని తెలియజేస్తూ ఏది